తబలా విధ్వంసుడిగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన జాకీర్ హుస్సేన్ ఇక లేరు. గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విన్న సంగీత ప్రపంచం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు రాజకీయ సంగీత ప్రముఖులు. తబలా మాస్ట్రోగా ప్రఖ్యాతిగాంచిన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న ముంబైలో జన్మించారు. ప్రముఖ తబలా వాద్యకారుడు అల్లా రఖా పెద్ద కుమారుడైన జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. ఈ క్రమంలో హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. జాకీర్ హుస్సేన్ 3 సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు. 7 ఏళ్ల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు ప్రారంభించారు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు. సంగీతంలో రాణిస్తూనే చదువుపైన శ్రద్ధ పెట్టారు. ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. 1990లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం జాకీర్ హుస్సేన్ను గౌరవించింది. జాకీర్ హుస్సేన్ 2009లో మిక్కీ హ్యాటర్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు గాను గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు. సినిమా రంగానికి జాకీర్ హుస్సేన్ గణనీయమైన సహకారం అందించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ, సంగీత, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశానికి, సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.